అదో అంతులేని యుద్ధం. 4 ఏళ్లుగా కొనసాగుతున్న విధ్వంస కాండ. 4.5 లక్షల మందికి పైగా సైనికులు మృతి. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ఇప్పుడు 4 ఏళ్లు. అమెరికా మధ్యవర్తిత్వం చేసిన ఈ రెండు దేశాల మధ్య శాంతి చర్చలు ఎందుకు ఫలించలేదు? యుద్ధంతో మాస్కో కీవ్లు సాధించిందేంటి, కోల్పోయిందేంటి? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోప్లో అత్యంత వినాశకరమైన యుద్ధం ఏదైనా ఉందంటే అది రష్యా యుక్రెయిన్ వారే అని అందరూ అంటున్నారు. తగ్గేది లేదంటున్న పుతిన్, వదిలేది లేదంటున్న జెలెన్స్కీ. చివరకు ఈ యుద్ధం ఏ దరికి చేరుతుంది? రష్యా యుక్రెయిన్ యుద్ధానికి 4 ఏళ్లు. 4.5 లక్షల మందికి పైగా సైనికులు మృతి. పని చెయ్యని అమెరికా మధ్యవర్తిత్వం. రెండు దేశాలు సాధించిందేంటి, కోల్పోయిందేంటి? అటు తగ్గేది లేదంటున్న పుతిన్, ఇటు వదిలేది లేదంటున్న జెలెన్స్కీ. మొత్తంగా రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడే పరిస్థితులు ఇప్పట్లో కనబాటం లేదు. అమెరికా మధ్యవర్తిత్వంతో కొంతకాలంగా చర్చలు కొనసాగుతున్నా ఇరుపక్షాలు పరస్పరం ప్రత్యేకమైన డిమాండ్లను వేయటం లేదు. చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. అలాగే ఈ యుద్ధం 4 ఏళ్లకు చేరింది. డాన్బాస్ ను తమకే వదిలేయాలని మాస్కో ఒత్తిడి తెస్తోంది. ఈ షరతును ఎప్పటికీ అంగీకరించబోమని కీవ్ స్పష్టం చేస్తోంది. యుద్ధం మొదలై ఈ నెల 24కు 4 ఏళ్లు పూర్తవుతున్నా రెండు దేశాలు తగ్గబోమన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ జర్మనీని ఓడించేందుకు నాటి సోవియట్ యూనియన్ గ్రేట్ పేట్రియాటిక్ వార్లో భాగంగా 1418 రోజులు పోరాడింది. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలుపెట్టి ఈ ఏడాది జనవరిలోనే 1418 రోజులు దాటేసింది. మొదట్లో కీవ్ను స్వాధీనం చేసుకుని అనుకూల సర్కారును నియమించేందుకు మాస్కో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 4 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఫలితం ఎటూ తేలడం లేదు. 2014లో ఆక్రమించిన క్రిమియా సహా 20% యుక్రెయిన్ భూభాగం ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉంది. ప్రత్యర్థి భూభాగంలో చొచ్చుకెళ్లే విషయంలో మాస్కోకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. గత 2 ఏళ్లలో డొనెట్స్క్ ప్రాంతంలోకి దాదాపు 50 కిలోమీటర్లు మాత్రమే వెళ్లగలిగింది. పోక్రోవ్స్క్ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు గత 2 ఏళ్లుగా రోజుకు సగటున 70 మీటర్ల చొప్పున ముందుకు సాగుతోంది. యుద్ధం జరుగు 4 సంవత్సరాలైన పెద్ద దేశమైనటువంటి రష్యా చిన్న దేశమైనటువంటి యుక్రెయిన్ ని చాలా తేలిగ్గా ఓడించి యుద్ధంలో అవలీలగా తన పూర్తి భూభాగాన్ని తీసుకుని తన భూభాగంలో కలిపేసుకుంటుందని చాలా మంది ఊహించినా అలా జరగలేదు. మరో పక్కన చూసుకుంటే ఎలాగోలా యుద్ధం జరగకుండా ఆపాలి అనుకున్న యుక్రెయిన్ తరఫున వాదించే వాళ్ళు చాలా మంది కూడా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ప్రశ్నిస్తున్నారు, యుక్రెయిన్ ప్రవర్తన డిఫరెంట్ గా ఉంటే బాగుండేదా, అసలు యుద్ధం జరగకుండా యుక్రెయిన్ ఏమన్నా చర్యలు తీసుకుని ఉండాల్సిందే అని చాలా మంది ఈ మధ్య కాలంలో ఆలోచించడం జరుగుతోంది. ఏదైతే ఒక చిన్న దేశం పెద్ద దేశం అయినటువంటి రష్యాకి అగేనెస్ట్ గా నిలబడి యుద్ధం చేస్తోంది. రెండు దేశాలు పెద్దగా సాధించింది ఏం లేదు. కాకపోతే రష్యా దాదాపు 20% భూభాగాన్ని, డిఫరెంట్ ఎస్టిమేట్స్ డిఫరెంట్ పర్సెంటేజెస్ ఇస్తాయి, బట్ యుక్రెయిన్ లో చాలా భూభాగాన్ని కైవసం చేసుకుంది. యుక్రెయిన్ పూర్తిగా యుద్ధంలో ఓడించలేకపోయినా చాలా భూభాగాన్ని కైవసం చేసుకుంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఇరువైపులా మృతి చెందినా గాయపడినా కనిపించకుండా పోయిన సైనికుల సంఖ్య సుమారు 20 లక్షలు. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ మాత్రం ఈ సంఖ్య 18 లక్షలని అంటోంది. రష్యా సైనికులు 3,25,000 మంది, యుక్రెయిన్ సైనికులు 1,40,000 మంది మృతి చెందారని అంటోంది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత యూరోప్లో అత్యంత వినాశకరమైన యుద్ధం ఏదైనా ఉందంటే అది రష్యా యుక్రెయిన్ వారే. 21st సెంచరీలో రష్యా యుక్రెయిన్ యుద్ధం అత్యంత సుదీర్ఘమైంది, భీకరంగా సాగిన వార్ కూడా. ఇది ప్రపంచ రాజకీయాలపై పెను ప్రభావాన్ని చూపింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ పేరుతో ప్రారంభించిన ఈ యుద్ధం మాస్కోకు మిశ్రమ ఫలితాలనే ఇచ్చింది. ఆ రెండు దేశాలపైనే కాదు, ప్రపంచ రాజకీయాలు, స్టాక్ మార్కెట్లు, వ్యాపార వాణిజ్యాలు, ఎగుమతి దిగుమతులపై తీవ్రంగానే పడింది. గోధుమలు, సన్ఫ్లవర్ ఆయిల్ ధరలు పెరిగి ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఆహార కొరత ఏర్పడింది. యూరోపియన్ దేశాలు రష్యా గ్యాస్పై ఆధారపడడం తగ్గించాయి. దీంతో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా ఒక వర్గంగా, అమెరికా, యూరోప్, జపాన్, దక్షిణ కొరియా మరో వర్గంగా విడిపోయాయి. వదిలేది లేదంటున్న పుతిన్, తగ్గేది లేదంటున్న జెలెన్స్కీ. 4 ఏళ్ల యుద్ధానికి ఎండ్ కార్డ్ లేదా? యుద్ధంతో ఎవరికి లాభం, ఎంత నష్టం? యుక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని డాన్బాస్, లుహాన్స్క్, డొనెట్స్క్, దక్షిణాదిన జపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాలను రష్యా తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగింది. ఇది యుక్రెయిన్ భూభాగం మొత్తంలో
18 నుంచి 20% ఉంది. ఇక క్రిమియా ద్వీపకల్పానికి రష్యా నుంచి నేరుగా భూమార్గం ఏర్పడింది. పాశ్చాత్య దేశాల ఆంక్షలున్నా చైనా, భారత్లకు చమురు అమ్మడం ద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోగలిగింది. కానీ 4 నుంచి 5 లక్షల మంది సైనికుల్ని కోల్పోయాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ యుద్ధం రష్యా ప్రతిష్టను కొంతమేర మసకబార్చింది. ఒకప్పుడు ప్రపంచంలో రెండో బలమైన సైన్యమని పేరున్న రష్యా చిన్న దేశమైన యుక్రెయిన్ను 4 ఏళ్లు గడుస్తున్నా లొంగదీసుకోలేకపోవడం ఆ దేశ సైనిక సామర్థ్యంపై పలు ప్రశ్నల్ని లేవనెత్తేలా చేసింది. రష్యాకు ఇంకో షాక్ నాటో విస్తరణ. యుక్రెయిన్ నాటోలో చేరకూడదన్న కారణంగా రష్యా యుద్ధం మొదలుపెట్టింది. కానీ ఫిన్లాండ్, స్వీడన్ లాంటి పొరుగు దేశాలు నాటోలో చేరడంతో రష్యాకు పక్కలో బల్లెంలా మారాయి. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పోరాట పటిమకు ఈ యుద్ధం నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక సాధారణ చిన్న దేశం ప్రపంచంలోనే అగ్రరాజ్యాల్లో ఒకటైన రష్యా లాంటి పెద్ద దేశంతో ఢీ అంటే ఢీ అని తొడగొట్టడం ప్రపంచ దేశాలను నివ్వెరపోయేలా చేసింది. యుక్రెయిన్ ప్రజల ఆత్మ గౌరవ నినాదం, ఐక్యతే దీనికి కారణం. దీంతో యుక్రెయిన్ పోరాడుతూనే ఒక స్వతంత్ర దేశంగా ప్రపంచం ముందు గుర్తింపు తెచ్చుకుంది. యుక్రెయిన్ రష్యన్ సేనల్ని ఆపగలిగింది, కానీ తన భూభాగాన్ని కోల్పోకుండా కొంత భాగం, చాలా భాగం, ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాల్లో తన భూభాగాన్ని కోల్పోయింది. తన ఈశాన్య ప్రాంతాల్లో ఉన్న భూభాగాల్ని వదులుకోవటానికి ఇష్టపడట్లేదు. తన కైవసంలో ఉన్నటువంటి యుక్రెయిన్ భూభాగాన్ని రష్యా వదులుకోవటానికి ఇష్టపడట్లేదు. అలాంటప్పుడు సీజ్ ఫైర్, యుద్ధ విరామం ఎలా వస్తుంది? యుక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కోల్పోయారు. అగ్రికల్చరల్ ఫీల్డ్స్ అవి కూడా దెబ్బతింటం జరిగింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా నష్టపోతున్నాయి. అంతేకాదు ఆయిల్ దెబ్బతింటమే కాకుండా కొంతవరకు ఫర్టిలైజర్స్ అవి కూడా గ్లోబల్ మార్కెట్ లో కొద్దిగా తక్కువగానే రావటం ప్రారంభించాయి. ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఫర్టిలైజర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి. అంతేకాదు యుక్రెయిన్ పెద్ద ఎత్తున గోధుమలు పండిస్తుంది. ఆ గోధుమలు కూడా గ్లోబల్ మార్కెట్ లో రావటం తగ్గిపోయింది. సో కాబట్టి చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఈ గోధుమల ధర పెరగటం వల్ల కొద్దిగా ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు. ఈ యుద్ధం రష్యాతో శత్రుత్వాన్ని పెంచితే యూరోపియన్ యూనియన్ లో చేరడానికి మార్గం సుగమం చేసింది. పాశ్చాత్య దేశాల నుంచి అత్యాధునిక ఆయుధ సంపత్తిని, యుద్ధ సామాగ్రిని పొందేందుకు ఉపయోగపడింది. అటు రష్యా నౌకా దళానికి భారీ నష్టం కలిగించి నల్ల సముద్రంపై ధాన్యపు ఎగుమతుల్ని పునరుద్ధరించగలిగింది యుక్రెయిన్. లక్షలాది మంది సైనికులు ఈ యుద్ధం కారణంగా మరణించారు. సుమారు 80 లక్షల మంది శరణార్థులు యుక్రెయిన్ విడి ఇతర దేశాలకు వెళ్లిపోయారు. దేశంలోని మౌలిక సదుపాయాలైన రోడ్లు, వంతెనలు, విద్యుత్ గ్రిడ్లు బాగా దెబ్బతిన్నాయి. దీన్ని పునర్నిర్మించాలంటే సుమారు $500 బిలియన్ పైగానే ఖర్చవుతుందని అంచనా. పారిశ్రామిక కేంద్రాలైన తూర్పు ప్రాంతం రష్యా వశం కావడంతో యుక్రెయిన్ ఆర్థికంగా కుంగిపోయింది. ప్రస్తుతం యుద్ధంలో విచిత్ర పరిస్థితులే ఉన్నాయి. అటు రష్యా పూర్తిగా గెలవలేక, ఇటు యుక్రెయిన్ తన భూభాగాలను తిరిగి దక్కించుకోలేక సతమతమవుతున్నాయి. అమెరికాలో ట్రంప్ సర్కార్ వచ్చాక యుక్రెయిన్ కు సాయం తగ్గింది. చర్చల ద్వారా యుద్ధాన్ని ముగించాలన్న ఒత్తిడి పెరుగుతోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్ని చూస్తే రష్యా తన బలగాలను పెంచుతుంటే యుక్రెయిన్ పాశ్చాత్య దేశాల నుంచి అందే సాయం తగ్గుతుందేమోనన్న భయంతో ఉంది. కానీ యుద్ధం ఇప్పటికిప్పుడు ముగిసే సూచనలైతే కనబడటం లేదు.